Okay, ma. Once again, good afternoon, one and all. It is almost the number is 10. 4 members has to join. Okay, let us start. నిన్న ఎక్కడ ఆగాము? We are discussing problem solving method. Isn't it? Yes, sir. ఎక్కడ వరకు డిస్కస్ చేసాము? Types of problems on sectors. టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఓకే, లెట్ మీ షేర్. ఓకే ఓకే స్టెప్స్ అయిపోయిన తర్వాత టైప్స్ డిస్కస్ చేసుకున్నాక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం అనుకున్నాం, అంతే కదా? హలో, ఓకే అమ్మా, ఓకే. అయితే ఇక్కడ మనం స్టెప్స్ పరిశీలించాం కదా. 5 స్టెప్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాము. వైల్ వీఆర్ యూజింగ్ టీచింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ టు టీచ్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ టు ఫాలో దీస్ 5 స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ది ప్రాబ్లమ్, and the second one is analyzing the problem, third one is formulating tentative hypothesis, and the fourth one is testing the hypothesis, and the fifth one is verifying the result and checking the result. Okay, so these are the basic standard steps of a problem solving method. So coming to one more classification of the steps of problem solving method according to Polya, Polya. Polya, he is a mathematician, moreover he is a psychologist. He described 4 steps in problem solving method. అంటే ఇక్కడ మనం జనరల్గా 5 స్టెప్స్ని చూసాము, కానీ పోలియా అనే 4 స్టెప్స్తో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు అని సజెస్ట్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరేమీ రాయనవసరం లేదు, ప్లస్ దీన్ని కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సాధారణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉందంటే, డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతిని వివరించండి అని అడగచ్చు, లేదా సమస్య పరిష్కార పద్ధతి సోపానాలను వివరించండి, ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని అడగచ్చు. అడిగినప్పుడు మీరు ఈ 5 సోపానాలు రాసి ఈ 5 సోపానాల గురించి వివరిస్తే 5 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సూట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ పోలియా అనేటువంటి ఒక ఎడ్యుకేషనిస్టు ఇంకొన్ని స్టెప్స్ని వేరే ప్రాసెస్లో స్టెప్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత జనరల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. అతను 4 స్టెప్స్ స్టేజెస్ని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో సూచించడం జరిగింది. అవేంటంటే, ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం, రెండవది డెరైవింగ్ ఏ ప్లాన్, మూడవది క్యారీయింగ్ అవుట్ ది ప్లాన్, నాలుగవది లుకింగ్ బ్యాక్. మీరు ఏదైనా అవసరమైతే పక్కన నోట్ చేసుకోండి. ఇలాంటివి కొన్ని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సందర్భాల్లో అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన సిలబస్లో లేకపోయినా మనకి రిలేటెడ్ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అకార్డింగ్ టు పోలియా, POLYA. పోలియా అని గణిత శాస్త్రవేత్త, విద్యావేత్త పరంగా సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానాలు. సో దీన్ని 1957లో ఇతను ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ సంబంధించినటువంటి స్టెప్స్ని సూచించడం జరిగింది. సో మొదటిది ఏమని చెప్పుకున్నాం అంటే, అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం, సమస్యని అవగాహన చేసుకోవటం, అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం. సో మీరు ఈ 4 డిస్కషన్ అయిపోయినాక యూ హ్యావ్ టు కంపేర్ ది స్టెప్స్ ఎర్లియర్ వీ డిస్కస్డ్. ఓకే,
రైట్. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం. సో ఇతని సూచన అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం అంటే సమస్యని అవగాహన చేసుకోవటం, అనేది మొదటి సోపానంగా ఇతను సూచించడం జరిగింది. ఏంటి సమస్యను అవగాహన చేసుకోవటం అంటే? ఇది మనం ఏ సోపానంతో మనం ముందు చెప్పుకున్నటువంటి స్టెప్స్లో ఏ సోపానంతో కంపేర్ చేయవచ్చు. ఇక్కడ మొదటి స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం. ఎనీవన్? Am I audible? Yes, sir. ఇప్పుడు ఈ అకార్డింగ్ టు పోలియా we have 4 steps in problem solving method, and the first one is understanding the problem. According to our earlier discussion, the first step is identifying and defining the problem, and the second one is analyzing the problem. So ఈ పోలియా ప్రకారం చేసినటువంటి మొదటి స్టెప్ ని దేంతో కంపేర్ చేయవచ్చు మనం? Analyzing the problem. వెరీ గుడ్ సత్య. అనలైజింగ్ ది ప్రాబ్లం తో కంపేర్ చేయవచ్చు. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లంలో ఎటువంటి క్వశ్చన్స్ వేసుకోవటం ద్వారా సమస్యను అవగాహన చేసుకోవచ్చు అని ఈ పోలియా సూచిస్తున్నాడు అంటే, ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద అన్నోన్ అండ్ వాట్ ఆర్ ది డేటా, గివెన్ డేటా, అండ్ వాట్ ఆర్ ది కండిషన్స్, అండ్ introduce a suitable mathematical notation and symbolism, draw appropriate diagram or graph. ఈ 4 ప్రశ్నల్ని విద్యార్థి సమస్యను అవగాహన చేసుకునే సందర్భంలో వేసుకొని వాటి యొక్క సమాధానాల ద్వారా సమస్యను అవగాహన చేసుకోవాలి అని పోలియా చెప్పడం జరిగింది. ఏంటి అంటే వాట్ ఈస్ ది అన్నోన్, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, లేదా మనకు తెలియవలసిన విషయాలు ఏంటి, మనకు కనుక్కోవాల్సిన విషయాలు ఏంటి, సమస్యలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే ప్రశ్న వేసుకోవాలి, దాని సమాధానాన్ని రాబట్టాలి. వాట్ ఆర్ ది డేటా, మనకి ఏం అంశాలు ఇచ్చాడు, మన దగ్గర ఉన్నటువంటి గివెన్ డేటా ఏంటి, అవైలబుల్ డేటా ఏంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత వాట్ ఆర్ ది కండిషన్స్, ఏవైనా నియమాలు ఇచ్చాడా, ఏమైనా కండిషన్స్ సమస్యలో ఇచ్చాడా అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత ఇంట్రడ్యూస్ ఏ సూటబుల్ మ్యాథమెటికల్ నొటేషన్ అండ్ సింబాలిజం, అంటే ఇచ్చినటువంటి గివెన్ డేటా కానీ, రిక్వైర్డ్ డేటా కానీ, కండిషన్స్ కానీ సింబాలిక్ ఫామ్లో నోట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ది డేటా, అవైలబుల్ డేటా ఆర్ గివెన్ డేటా ఆర్ రిక్వైర్డ్ డేటా ఇంటూ సింబాలిక్ ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు draw appropriate diagram or graph wherever it is necessary. సో ఇచ్చిన సమస్యను బట్టి ముందు డేటాను అంతటిని సాగ్రిగేట్ చేసుకొని వాటి ఆధారంగా ఒక డయాగ్రామ్ని కానీ గ్రాఫ్ను కానీ గీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే చూసారా, ఈ ఫస్ట్ స్టెప్ ద్వారా టోటల్గా ప్రాబ్లం యొక్క నేచరు స్టూడెంట్కి అవగాహన అయిపోతుంది. అంటే ఇక్కడ డయాగ్రామ్ గీసుకోవాలని చెప్తున్నాడు, గివెన్ డేటాను రాసుకోవాలని చెప్తున్నాడు, దాన్ని సింబాలిక్ ఫామ్లోకి మార్చుకోవాలంటున్నాడు, రిక్వైర్డ్ డేటా రాసుకోవాలంటున్నాడు, దాన్ని సింబాలిక్ ఫామ్లోకి మార్చుకోవాలంటున్నాడు, కండిషన్స్ ఏంటియో ఐడెంటిఫై చేయమంటున్నాడు, ఆ కండిషన్స్ని కూడా సపరేట్గా లిస్ట్ అవుట్ చేసుకొని సింబాలిక్ ఫామ్లో రాసుకోమంటున్నాడు. ఓకే, డయాగ్రామ్ రూపంలో కన్వర్ట్ చేయమంటున్నాడు ప్రాబ్లం. ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ స్టెప్తోనే ప్రాబ్లం యొక్క సొల్యూషన్కి మంచి లీడ్ అనేది ఏర్పడుతుంది. సో రెండవది డెరైవింగ్ ఏ ప్లాన్. సెకండ్ స్టెప్ డెరైవింగ్ ఏ ప్లాన్, అంటే ఒక పథకాన్ని నిర్మించుకోవటం, ఒక పథకాన్ని ఏర్పరచుకోవటం, రూపొందించుకోవటం అని. సో దీన్ని ఏ ప్రశ్నల ద్వారా ఈ స్టెప్ని పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుందంటే, హ్యావ్ యూ సీన్ ది ప్రాబ్లం సిచ్యువేషన్ బిఫోర్, అంటే ఇటువంటి సమస్య నువ్వు ఎప్పుడైనా సరే ఇంతకుముందు సాధించావా, ఈ సమస్య ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అంటే, ఎందుకంటే ప్రీవియస్ నాలెడ్జ్ కనుక నీకు ఉన్నట్లయితే ఈ సమస్య పట్ల సమస్య సాధన ఈజీ అవుతుంది అనే భావన కోసం ఈ ప్రశ్న వేసుకోవాలంటున్నాడు.
డూ యూ రీకలెక్ట్ ఏ రిలేటెడ్ ప్రాబ్లం? అంటే ఇన్ కేస్ ఇలాంటిది ఏమైనా ఉంటే సమస్య ఇంతకుముందు సాధించి ఉంటే, లేదా ఎటువంటి సమస్య సాధించి ఉంటే ఆ సమస్యను నువ్వు రీకాల్ చేసుకోగలవా అంటే రీకాల్ చేసుకోవాలి అని అర్థం. ఆ రిలేటెడ్గా సేమ్ నేచర్లో ఉన్న ప్రాబ్లం కాకపోయినా అటువంటి రిలేషన్ ఉన్నటువంటి అటువంటి స్వభావం ఉన్నటువంటి సమస్యలు ఇంతకుముందు ఎప్పుడైనా సాధించి ఉంటే దాని యొక్క నాలెడ్జ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లేదా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కనుక్కోవటానికి, వే ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రాబ్లంని రీకాల్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కుడ్ యూ రీస్టేట్ ది ప్రాబ్లం స్టిల్ డిఫరెంట్లీ? అంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఇచ్చిన సమస్యని నువ్వు ఇంకా ఈజీగా నీ వర్డ్స్లో రాసుకోగలవా అంటే రాసుకోవాలి అని, రీరైట్ చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. తర్వాత కుడ్ యూ వాట్ ఆర్ ది డెఫినేషన్స్ ఇన్వాల్వ్డ్? దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సమస్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సమస్య సాధనలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి డెఫినేషన్స్ ఏమున్నాయి, భావనలు ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కుడ్ యూ డెరైవ్ సంథింగ్ యూజ్ఫుల్ అండ్ రెలవెంట్ ఫ్రమ్ ది డేటా? ఇచ్చిన అంశాల నుంచి, గివెన్ డేటాలోంచి ఉపయోగపడే అంశం ఏమైనా ఉందా, సమస్య సాధనకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ విధంగా ఈ ప్లాన్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది రెండో సోపానంగా చెప్తున్నారు. థర్డ్ వన్, క్యారింగ్ అవుట్ ది ప్లాన్. సో ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది. సో దాంట్లో భాగంగా ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలని ఈ పోలియా సూచించడం జరిగిందంటే, కెన్ యూ నౌ క్యారీ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సొల్యూషన్? సో ఈ సమస్యని ముందు చేసినటువంటి సోపానం ఆధారంగా ఈ సమస్యను సాధించగలవా? కెన్ యూ మేక్ ఇట్ నెసరీ కాంపిటీషన్? దాంట్లో కావాల్సినటువంటి గణనలన్నీ చేయగలవా? చెక్ ఈచ్ స్టెప్ కేర్ఫుల్లీ. ఒకవేళ గణనలు చేయగలిగితే ప్రతి సోపానాన్ని అంటే క్యాలిక్యులేషన్స్లో ఉన్నటువంటి ఆ కాంపిటీషన్లో ఉన్నటువంటి ప్రతి సోపానాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకున్నావా? చెక్ ఎట్ ది సబ్స్టిట్యూషన్స్ మేడ్. సో ఏవైతే సబ్స్టిట్యూషన్స్ చేసావో ఈ సొల్యూషన్లో భాగంగా ఫార్ములాలో ఆ సబ్స్టిట్యూషన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్నావా లేదా? చెక్ చేసుకోవటం మీన్స్ ఫైనల్ అరైవింగ్ ది సొల్యూషన్. సో అది థర్డ్ స్టెప్. ఫోర్త్ వన్ ఈజ్ లుకింగ్ బ్యాక్. అంటే మళ్ళా వెనక్కి వెళ్ళి చూసుకోవటం. దట్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫైయింగ్, అదర్వైజ్ రీచెకింగ్. సో కెన్ యూ వెరిఫై ద రిజల్ట్ని వెరిఫై చేసుకున్నావా? ఎలా వెరిఫై చేస్తాం రిజల్ట్ని? ఎనీవన్ కెన్ రెస్పాండ్? ఆర్ యూ లిజనింగ్? వెరిఫై చేసుకోవటం అంటే ఎలా వెరిఫై చేస్తాం? అంటే మనం సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం కి వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని, అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా మనం చెక్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఎనీహౌ మనం ఓకే, వెరీ గుడ్. మనం చెప్పుకున్నాం మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి యూనిక్ నేచర్ అని, వెరిఫైయింగ్ అనేటువంటి స్కోప్ ఉంది అని. కాబట్టి ఆ స్కోప్ ఆధారంగా, ఆ నేచర్ ఆధారంగా మనం వచ్చినటువంటి సొల్యూషన్ని ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఆ ప్రాబ్లంలో వీటిని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ప్రాపర్ ప్లేస్లో మనం ఆటోమేటిక్గా సొల్యూషన్ వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి అలాగా వెరిఫై చేసుకోవాలి. కెన్ యూ వెరిఫై ది ప్రాసెస్ ఆఫ్ సొల్యూషన్? అంటే స్టెప్స్ ఏవైతే మనం ఫాలో అయ్యామో ఆ సమస్యను సాధించే క్రమంలో ఆ సోపానాలన్నింటినీ కూడా మరలా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అవన్నీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగినాయా లేదా, ప్రాబ్లం అన్ని కరెక్ట్గా తీసుకున్నామా లేదా, ప్రాబ్లంలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసామా లేదా కరెక్ట్గా, లేదా వాటి వాల్యూస్ యొక్క పారామీటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేవా, సో సూటబుల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. సో కెన్ యూ అప్లై ది ప్రాసెస్? ఈ ప్రాసెస్ని మళ్ళా వేరే సందర్భంలో అప్లై చేయగలవా? అలాగే ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది యాక్యురసీ అండ్ ఎలిగెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్? సో దీంట్లో ఉన్నటువంటి యాక్యురసీతో వచ్చిన సొల్యూషన్తో వెరిఫై చేసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా? సో అంటే ఈ ప్రశ్నలు అంటే పోలియా ఈ 4 రకాలైనటువంటి సోపానాల్ని సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ సోపానాల్లో కూడా స్ట్రెంగ్త్ ఉంది, వర్త్ ఉంది. కాబట్టి మనం దీన్ని కూడా డిస్కస్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇప్పుడు ఈ 4 సోపానాలని
మనం ముందు చెప్పుకున్నటువంటి 5 సోపానాలతో కంపేర్ చేయగలరా? ఎనీవన్? శ్రావణ్? ఎస్ సార్, కంపేర్ చేయొచ్చు సార్. ఏ సోపానంతో చెప్పొచ్చు? అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్, అనలైజింగ్ ది ప్రాబ్లమ్తో కంపేర్ చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్. డిరైవ్ ది ప్లాన్ వచ్చేసి ఫార్ములేటింగ్ టెంటివ్ హైపోథిసిస్. వెరీ గుడ్, వెరీ గుడ్. లుకింగ్ బ్యాక్ వచ్చేసి వెరిఫైయింగ్ ది రిజల్ట్ ఆర్ చెకింగ్ ది రిజల్ట్తో కంపేర్ చేయొచ్చు సార్. ఓకే. వాట్ అబౌట్ క్యారింగ్ అవుట్ ద ప్లాన్? టెస్టింగ్ ది హైపోథిసిస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 4 సోపానాలను అలా కంపేర్ చేసుకుంటాం. ఎడిషనల్ గా ఉన్నది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు పోలియా ఎందుకు ఈ సోపానాల్లో మొదటి సోపానాన్ని ఇంక్లూడ్ చేయలేదు అని ఏమన్నా మనం గెస్ చేయవచ్చా? ఫర్ జస్ట్ అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనం సమస్య సాధనకి మూవ్ అవుతాం కాబట్టి ఆ సోపానాన్ని అక్కడ నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఎనీహౌ మొదటి సోపానానికి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ప్రాబ్లం ఎప్పుడూ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, స్టూడెంట్ దాన్ని ఫేస్ చేయాలనేటువంటి డిజైర్ కలగాలి, ఛాలెంజింగ్ గా ఉండాలి. ప్రాబ్లం ఎప్పుడు ఛాలెంజింగ్ ఉండాలి. మనం ఏం చెప్తున్నాం, ఇంకా ప్రాబ్లం సాల్వింగ్ ద్వారా మెంటల్ వాల్యూస్, ఇంటలెక్చువల్ వాల్యూస్, వర్చ్యూస్ డెవలప్ అవుతాయి అని చెప్తున్నాం. అది ఎలా డెవలప్ అవుతాయి అంటే ప్రాబ్లం ఎప్పుడైతే ఛాలెంజింగ్ గా ఉంటుందో, సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ L = 4, B = 2, ఏ విలువ ఏరియా కనుక్కోండి అన్నాం. ఏం మెంటల్ వాల్యూస్ డెవలప్ అవుతాయి? సింపుల్ గా క్యాలిక్యులేషన్ మాత్రమే డెవలప్ అవుతుంది, కాంపిటీషన్ స్కిల్ మాత్రమే డెవలప్ అవుతుంది. ఇక్కడ క్రియేటివ్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే లాజికల్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మరి అలాంటి ప్రాబ్లమ్స్ చేయకూడదా? అలాంటి ప్రాబ్లమ్స్ విద్యార్థికి ఇవ్వకూడదా అంటే ఇవ్వాలి. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే విద్యార్థి డ్రిల్ వర్క్ కోసం, ప్రాక్టీస్ కోసం, అలాగే కాంపిటీషనల్ స్కిల్ డెవలప్ చేయడం కోసం, 4 ఫండమెంటల్ క్యాలిక్యులేషన్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్, స్కిల్, ఎబిలిటీని డెవలప్ చేయడం కోసం అలాంటి ప్రాబ్లమ్స్ ఉపయోగపడతాయి. సో మీరు గమనించవలసింది, మ్యాథమెటిక్స్ లో ఉన్న ఏ కాన్సెప్ట్ కూడా ఉపయోగం లేకుండా లేదు. సో ప్రతి భావన, ప్రతి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో, ప్రతి యూనిట్ లో, ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థిలో ఏదో రకమైనటువంటి వర్చ్యూ కానివ్వండి, ఏదో రకమైనటువంటి వాల్యూస్ కానివ్వండి డెవలప్ అవుతాయి. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ బిల్ట్ అవటానికి ఇది ఒక లీడ్ అని చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఇవి పోలియా సూచించినటువంటి దీనికి సంబంధించినటువంటి స్టెప్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో కమింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి పరిశీలించండి. డిఫైన్ యూనియన్ ఆఫ్ 2 sets if A = 2, 3, 5, B = 3, 5, 6 and C = 4, 6, 8, 9. Prove that A union B union C = A union B union C. సో మొదటి మనం చెప్పుకున్నటువంటి స్టెప్స్ ఆధారంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. అంటే సాధారణంగా ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ స్టెప్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఇవన్నీ లేవు, మనం ఏం చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? శ్రావణ్? am I audible? ఫస్ట్ బి యూనియన్ సి సాల్వ్ చేసి తర్వాత ఏ యూనియన్ చేస్తాం. వెరీ గుడ్. ఏ బి యూనియన్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత దాన్ని మళ్ళీ ఏ యూనియన్ బి చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఏ యూనియన్ బి చేస్తాం, తర్వాత సింపుల్ గా అయిపోతుంది. ఓకే, 2-3 స్టెప్లు అయిపోతుంది. కానీ ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతి, ఈ సోపానాలను ఫాలో అయ్యేటప్పుడు మనం ఏవైతే సోపానాలు ఉన్నాయో ఆ సోపానాలన్నింటినీ ఇక్కడ వరుసగా ఫాలో అవటం అనేది జరిగింది. సో ఈ సోపానాల క్రమంలో ఫాలో అయ్యే సందర్భంలో విద్యార్థి అనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఏమేం కనుక్కోవాలి అనేది ఇక్కడ అనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, బి యూనియన్ సి కనుక్కోవాలి, తర్వాత దానికి ఏ యూనియన్ చేయాలి, మళ్ళీ ఏ యూనియన్ బి కనుక్కోవాలి, దానికి మళ్ళీ యూనియన్ సి చేయాలి. ఈ విధంగా అనాలిసిస్ చేయడం ద్వారా ఎలాగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి రిమైనింగ్ స్టెప్స్ లో దీని ప్రాబ్లమ్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో సొల్యూషన్ ఇస్ ది సేమ్. ఓకే, సో ఈ విధంగా
ఈ 5 సోపానాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో సమస్యల్ని సాధించవచ్చు. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటిది? ఫస్ట్ వన్, మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ డిస్కవరీ అమాంగ్ స్టూడెంట్స్. విద్యార్థుల్లో డిస్కవరీ స్పిరిట్ అనే దాన్ని మెయింటైన్ చేయాలి, అది డెవలప్ అయ్యేలాగా చూడాలి సమస్యలు సాధించే క్రమంలో. అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో మెంటల్ వాల్యూస్ అనేవి, వర్చ్యూస్ అనేవి, ఇంటలెక్చువల్ కెపాసిటీస్ అనేవి, ఇంటలెక్చువల్ వాల్యూస్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే సందర్భంలో ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంటంటే ఆ స్పిరిట్ లూజ్ అవ్వకుండా విద్యార్థి డిస్కవరీ స్పిరిట్ అనేది కంటిన్యూ అయ్యేలాగా, సస్టైన్ అయ్యేలాగా ఈ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ కానివ్వండి, సో దానికి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అసైన్ చేస్తూ కానివ్వండి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సందర్భంలో ఆ స్టెప్స్ పరంగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం ఉంటుంది. గివ్ ప్రాపర్ గైడెన్స్ టు ది స్టూడెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద సొల్యూషన్ ఈజ్ రీచ్డ్. సో విద్యార్థులకి కంటిన్యూస్గా టీచర్ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి, గైడెన్స్ అనేది ఉండాలి. అంటే ఈ 5 సోపానాల్లో విద్యార్థి సమస్యను సాధించే క్రమంలో ఏ సోపానంలోనైనా ఏ సందర్భంలో అయినా సరే విద్యార్థికి డౌట్ వస్తే ఇమీడియట్లీ హీ హ్యాస్ టు గివ్ ది క్లారిఫికేషన్. సో ఆ గైడెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎక్స్టెండ్ ఆప్టిమమ్ హెల్ప్ టు ఈచ్ స్టూడెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సమస్యలు ఏమైనా విద్యార్థి సమస్య సాధించే క్రమంలో ఏవైనా డిఫికల్టీస్ వచ్చినట్లయితే, అబ్స్టాకిల్స్ వచ్చినట్లయితే ఇమీడియట్ గా విద్యార్థి కావలసినటువంటి సహాయాన్ని ప్రశ్నల ద్వారా, ఇక్కడ సహాయం అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేయకూడదు, ఏం చేయాలి, ప్రశ్నల ద్వారా కానివ్వండి, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ద్వారా కానివ్వండి, ఆ సమస్యన లేదా విద్యార్థికి వచ్చినటువంటి డిఫికల్టీని, అబ్స్టాకిల్ని ఓవర్కమ్ అవటానికి కావాల్సినటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే ఆ ప్రీవియస్ నాలెడ్జ్ని రీకాల్ చేసే విధంగా కానీ, ఆ ప్రీవియస్ నాలెడ్జ్ని స్టూడెంట్కి తెలియజేసే విధంగా కానీ, ఈ విధంగా విద్యార్థికి కావాల్సినటువంటి హెల్ప్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వాలి. సప్లై ఓన్లీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ప్రాబ్లమ్. అంటే సమస్యకు సంబంధించినటువంటి అదమ సమాచారాన్ని ఉంటే దాన్ని కూడా విద్యార్థికి అందించాలి. ఎస్టాబ్లిష్ ర్యాపోర్ట్ విత్ స్టూడెంట్స్ ఫర్ ది స్మూత్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. టీచర్స్ రోల్ ఇన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దిస్ ఈస్ ద టీచర్స్ రోల్ ఇన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎస్టాబ్లిష్ ర్యాపోర్ట్ విత్ ది స్టూడెంట్స్. స్టూడెంట్స్తో ఎప్పుడు కూడా ర్యాపోర్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి, కంటిన్యూ చేస్తూ ఉండాలి. దానికి కారణం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, స్టూడెంట్స్ సొల్యూషన్కి రీచ్ అవ్వాలి అంటే ఆ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ టీచరు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో టీచింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే అవకాశం అనేది ఉంది. దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, వేరియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. ఇక్కడ మెథడ్స్ అంటే కూడా అప్రోచెస్ అనొచ్చు, వివిధ రకాలైనటువంటి పద్ధతులు. సమస్య పరిష్కారం ఉపయోగించి సమస్యలను పరిష్కరించేటప్పుడు మరలా ఆ సమస్య యొక్క స్వభావాన్ని బట్టి వివిధ రకాలైనటువంటి పద్ధతులను మనం అనుసరించి సమస్యల్ని, వివిధ రకాలైనటువంటి మార్గాలను అనుసరించి, అప్రోచెస్ని అనుసరించి మనం సమస్యల్ని సాధించవచ్చు. సో ఇక్కడ అప్రోచ్ అనేది మెథడ్లో మనం యూజ్ చేయొచ్చు, ఏ మెథడ్లో అయినా సరే అప్రోచ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టివ్, డిడక్టివ్ చెప్పుకున్నాం, వాటిని మెథడ్స్ అంటే అనే కంటే కూడా అప్రోచ్ అనొచ్చు మనం. ఎందుకంటే ల్యాబొరేటరీ మెథడ్లో కూడా ఇండక్టివ్ రీజనింగ్ని జనరలైజ్ చేసేటప్పుడు ఉపయోగిస్తున్నాం, అంటే అక్కడ ఇండక్టివ్ అప్రోచ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి అలాగే వేరియస్ మెథడ్స్లో మనం ఇండక్టివ్ రీజనింగ్ని, ఇండక్టివ్ అప్రోచ్ని మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ జనరల్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ ఆర్ ది అప్రోచెస్. సో కాబట్టి ఇక్కడ మనం వేరియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్. ఫస్ట్ వన్, మెథడ్ ఆఫ్ అనాలిసిస్. మెథడ్ ఆఫ్ అనాలిసిస్. సెకండ్ వన్ ఈజ్ method of analogies. Method of analogies. Third one is method of shelter relationships or method of dependencies. And the fourth one is graphic method or drawing method. Graphic method or drawing method. And the fifth one is method of restatement. So ఇక్కడ చూసినట్లయితే ఈ 5 రకాలైనటువంటి మార్గాల్లో మనం సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యలను సాధించవచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్, విశ్లేషణ పద్ధతి.
మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఆ విశ్లేషణ పద్ధతి ఏంటో ఇది కూడా విశ్లేషణ మార్గం. అంటే సమస్యలను ఇచ్చినప్పుడు విశ్లేషణ చేయటం ద్వారా సమస్యల్ని సాధించవచ్చు. రెండవది మెథడ్ ఆఫ్ ఎనాలజీస్, సాదృశ్యాల పద్ధతి అంటాం. వాట్ ఈజ్ ఎనాలజీ? ఎనీవన్? థింకింగ్ సార్. థింకింగ్ సార్. ఎనాలజీ, థింకింగ్. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? ఎనాలజీ అంటే సాదృశ్యము అంటాం తెలుగులో. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఒక వర్డ్ ఇస్తే రైట్ కూడా సేమ్ లింక్ తో రాయడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనాలజీ అంటే ఆ రిలేషన్, సేమ్ రిలేషన్ ఉండేలాగా ఇక్కడ కూడా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్, బాల్, ఈ వైపున పెన్ ఇస్తాడు, రెండోది ఏంటో కనుక్కోమంటాడు. వాటిని ఎనాలజీస్ అంటారు. సారూప్యత ఉండేటువంటి, అంటే ఒకే రకమైన రిలేషన్ ఉండేటువంటి వాటిని కనుక్కోవటం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాట్, బాల్ అన్నామంటే ఇక్కడ పెన్ ఇచ్చాడంటే అక్కడ పేపర్ ఇచ్చేవచ్చు, లేదా నోట్బుక్ మనం చెప్పవచ్చు. ఆ రిలేషన్ ఆ విధంగా ఉంటుంది. దాటిని ఎనాలజీ అంటాం. అంటే ఒకే రకమైనటువంటి సంబంధం కలిగినవి అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ ఎనాలజీస్ అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఏంటంటే, ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యని సాధించడం కోసం ఏదైనా డిఫికల్టీ ఉంటే అదే నేచర్ కలిగినటువంటి ఇంకొక ఈజీ ప్రాబ్లంని, ఇంకొక ప్రాబ్లంని మనం రాసుకొని దాన్ని సాధించడం ద్వారా ఆ డిఫికల్ట్ ప్రాబ్లం యొక్క సాధనని ఈజీగా చేయటం అనేది ఈ మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది మౌఖికంగా కానీ ఓరల్గా కానీ ఇక్కడ మనకి ఇచ్చిన సమస్య డిఫికల్టీ నేచర్లో ఉంటే, దానిలో ఏమైనా సంక్లిష్టత ఉంటే, సో అలాంటి నేచర్ కలిగినటువంటి ఒక సింపుల్ ప్రాబ్లంని మనం ముందుగా డిఫైన్ చేసుకొని దాన్ని సాధించడం ద్వారా మనం ఆ డిఫికల్ట్ ప్రాబ్లం నేచర్ ఉన్నటువంటి, కాంప్లెక్స్ నేచర్ ఉన్నటువంటి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే ప్రయత్నం చేయటాన్ని, అటువంటి అప్రోచ్ని మనం మెథడ్ ఆఫ్ ఎనాలజీ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఈక్వేషన్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్లో మనం వీటికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ రాస్తాం. ఈక్వేషన్స్కి ఫ్యాక్టర్స్ రాసే సందర్భంలో ఆ ఫ్యాక్టర్స్ రాసే సందర్భంలో మనం ఆ డివైడ్ చేసే సందర్భంలో ఈక్వల్గా వచ్చేలాగా మనకు ఉన్నటువంటి ఈక్వేషన్లో ఉన్నటువంటి టర్మ్స్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఆ డిఫికల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టర్ రాసుకోవాలి, ఒక ఈక్వేషన్స్కి ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఒక ఐడియా కోసం ఫర్ ఎగ్జాంపుల్ 2442 దీన్ని ఫ్యాక్టర్స్ రూపంలో రాయాలి, సేమ్ నెంబర్స్ని ఉపయోగించి. ఎలా రాయొచ్చు? ఫ్యాక్టర్స్ రూపంలో కానీ డిఫరెంట్ రూపంలో కానీ రాయొచ్చు. ఇక్కడ చూడండి, 24ని 2 × 10 + 4 రాయొచ్చా? 24ని 2 × 10 + 4. అలాగే 42ని 4 × 10 + 2, 4 × 10 + 2గా రాయొచ్చు. అంటే మనం 4, 10, 2 అనే 3 నెంబర్స్ని ఉపయోగించి 24, 42ని రాయగలిగాం, సేమ్ నెంబర్స్ని ఉపయోగించి. సో అక్కడ అప్పుడు ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసే సందర్భంలో ఆ రిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎనీహౌ ఆ విధంగా మెథడ్ ఆఫ్ ఎనాలజీస్ అంటే మనం ఏదైతే సమస్య ఉందో దాంట్లో ఉన్న డిఫికల్ట్ నేచర్ని ఆధారంగా చేసుకొని అటువంటి ఇంకొక సులభమైన సమస్యని ముందుగా రాసుకొని దాన్ని సాధించి దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సంక్లిష్టమైన కాంప్లెక్స్ నేచర్ కలిగినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మెథడ్ ఆఫ్ షెల్టర్ రిలేషన్షిప్స్ ఆర్ మెథడ్ ఆఫ్ డిపెండెన్సీస్. అంటే సమస్యలో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అంటే ఏ భావన మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా సాధించవచ్చు, ఏమి డిపెండెన్సీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి సమస్య యొక్క సొల్యూషన్ కనుక్కోవటం. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎనాలిసిస్, మెథడ్ ఆఫ్ ఎనాలిసిస్ లాగానే మనం దీన్ని కూడా చెప్పుకోవచ్చు. సో డిపెండీస్ అని పేరు పెట్టుకుంటున్నాం, మెథడ్ ఆఫ్ డిపెండెన్సీస్ ఆర్ మెథడ్ ఆఫ్
షెల్టర్ రిలేషన్షిప్స్ అని చెప్పుకుంటున్నాం. సో ఎనీహౌ దీని నేచర్ ఏంటంటే సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యలో భావనలో ఏ భావన మీద ఆధారపడి ఏ భావన ఉంది కాబట్టి ఆ డిపెండెన్సీ ఆధారంగా మనం సొల్యూషన్ ఎలా రీచ్ అవ్వచ్చు, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని తెలుసుకోవటం, దట్ ఈస్ నథింగ్ బట్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ వన్ డ్రాయింగ్ మెథడ్ ఆర్ గ్రాఫిక్ మెథడ్. సో మనం గమనించినట్లయితే కొన్ని సమస్యల్ని మనం దాన్ని డయాగ్రమెటిక్ రూపంలో రాసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సాల్వ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్లుగా పొడవు వెడల్పిచ్చి వైశాల్యం కనుక్కోమన్నారు ఒక దీర్ఘ చతురస్రం. మనం డయాగ్రమ్ ఏమైనా గీసుకోవాలా? డయాగ్రమ్ ఏమైనా గీయాలా? అవసరం లేదు, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఇంతకుముందు మీకు ఒక క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు. ఒక దీర్ఘ చతురస్రాకారపు షెడ్ ఒక పొలంలో ఉంటే ఆ షెడ్కి ఒక మూలన ఒక కార్నర్లో కొంత పొడవు కలిగినటువంటి తాడుతో ఒక ఆవుని కట్టివేయడం జరిగింది. అయితే ఆవు ఎంత స్థలంలో ఉన్నటువంటి గడ్డిని మేయగలదు? క్వశ్చన్ అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసామా? చేశాను సార్. ఓకే. ఎలా చెప్పాం? సొల్యూషన్ ఎలా చెప్పాం? ఎంత పొడవు ఉంటే అంత పొడవు, ఎంత పొడవు ఉంటే అంత పొడవు స్థలంలో మేస్తుంది ఆవు. లేదు సార్, అంటే తాడుతో ఒక పాయింట్ దగ్గర పిన్ చేసి మనం కట్టేస్తాం కదా, ఆ తాడు ఎంతైతే క్రాస్ గా ఎంతైతే పొడవు ఉంటుందో అంతకంటే మాక్సిమం డిస్టెన్స్ అది వెళ్ళలేదు కదా. అలాగా మనం అవుట్ లైన్స్ గీసి అలాగా రెక్టాంగిల్ ఫామ్ చేస్తాం. రెక్టాంగిల్. You have to think, you are in a correct way, but you have to think more than that. You are very nearer to the answer. సార్ దీంట్లో సెక్టర్ కి సంబంధించిన ఫార్ములా ఏమైనా చెప్తా సార్? వెరీ గుడ్ బాబురావు, కరెక్ట్. ఐ థింక్ యూ రిమెంబర్డ్ ఇట్. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక మూలన తాడుతో కట్టినప్పుడు తాడు ఆ ఆవు ఎంత వరకు తిరగగలదంటే ఒక సెక్టర్ ఫామ్ అయితే ఎంత ఉంటుందో ఆ ప్లేస్ లోనే తిరగగలదు. అంటే ఆవు తిరగగలిగే ప్రదేశం సెక్టర్ ఫామ్ అవుతుంది. ఓకే, అయితే ఎందుకు చెప్తున్నానంటే డ్రాయింగ్ మెథడ్ ఇది మనం డయాగ్రామ్ గీసుకోకుండా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనాలిసిస్ చేయడం ద్వారా కూడా ప్రాబ్లం సొల్యూషన్ రాబట్టలేము. డయాగ్రామ్ గీసుకుంటే ఆటోమేటిక్ గా సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలా చాలా సమస్యలు, గణితానికి సంబంధించి చాలా సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అనాలిసిస్ మెథడ్ డిస్కస్ చేసుకునే సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక వృత్తంలో వ్యాసం కానట్టి జాకు కేంద్రం నుండి గీయబడిన లంబరేఖ ఆ జాను సమద్విఖండన చేస్తుంది అని. ఓకే, సో దాన్ని కూడా డయాగ్రామ్ గీసిన తర్వాతే మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము. సో ఏం ప్రూవ్ చేయాలనే దాని మీద క్లారిఫికేషన్ కూడా ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ఏ డయాగ్రామ్ వి మే గెట్ ది క్లారిటీ. ఓకే, సో కాబట్టి దీన్ని అంటే సమస్యల్ని పటరూపంలో గీసుకోవడం ద్వారా సాధించేటువంటి పద్ధతినే మనం గ్రాఫిక్ మెథడ్ ఆర్ డ్రాయింగ్ మెథడ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ మెథడ్ ఆఫ్ రీస్టేట్మెంట్, పునః ప్రవచన పద్ధతి. అంటే ఇచ్చినటువంటి సమస్యని మనకి తెలిసిన పదాలను ఆధారంగా చేసుకొని మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో మనకు తెలిసినటువంటి సింపుల్ ఫార్మాట్లో లేదా మనకు తెలిసినటువంటి పారామీటర్స్ ఏమన్నా ఆ పారామీటర్స్ని కూడా మార్పు చేసుకొని మరలా ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్ రాసుకొని సమస్యను సాధించేటువంటి పద్ధతినే మెథడ్ ఆఫ్ రీస్టేట్మెంట్ అంటాము. అంటే సమస్యలో ఉన్నటువంటి పదాలు కానివ్వండి, అంశాలు కానివ్వండి, భావనలు కానివ్వండి, డిఫికల్ట్ నేచర్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మరలా మనం వేరే రూపంలోకి, సులభమైన పదాల రూపంలోకి, అలాగే లేదంటే సంకేత రూపంలోకి మార్చుకోవటం ద్వారా మనం సమస్యను సాధించే పద్ధతిని మెథడ్ ఆఫ్ రీస్టేట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఈ 5 పద్ధతులలో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, దిస్ మెథడ్ ఈజ్ సైకలాజికల్ అండ్ సైంటిఫిక్ ఇన్ నేచర్. ఇది
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కొన్ని మెరిట్స్ అనేవి కామన్గా అన్ని స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్కి అప్లై అవుతాయని చెప్పుకున్నాం. లైక్ వైజ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ సైకలాజికల్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ scientific method. So this method is psychological and scientific in nature. It helps in developing good study habits and reasoning power. అంటే విద్యార్థుల్లో మంచి స్టడీ హ్యాబిట్స్ ని డెవలప్ చేయడానికి పద్ధతి ఉపయోగపడుతుంది. అలాగే రీజనింగ్ పవర్స్ ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అండ్ అప్లై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అండ్ అప్లై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో విద్యార్థి తను జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, తను పెంపొందించుకున్నటువంటి జ్ఞానాన్ని అవసరమైన సందర్భంలో అవసరమైన సందర్భంలో అలాగే నూతన సందర్భంలో అప్లై చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. It helps to this method stimulates thinking of the child. This method stimulates thinking of the child. అంటే విద్యార్థి యొక్క ఆలోచనని ఇంకా స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అంటే మనం చెప్పుకున్నటువంటి ఆ సోపానాలన్నింటినీ పరిశీలించినట్లయితే ఇది ఎలా సాధ్యపడుతుందో తెలుస్తుంది. ఇక్కడ ఆలోచనని ప్రేరేపించడం అంటే విద్యార్థి ఆలోచించే విధంగా డ్రైవ్ చేయటం అనేది ఈ పద్ధతిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ది పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది చైల్డ్. సో విద్యార్థిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎనీవన్? సార్ మళ్ళీ అడగండి క్వశ్చన్. ఇక్కడ ఇంకొక మెరిట్ ఏం చెప్పుకుంటున్నామంటే ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ది పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది చైల్డ్. పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కూడా విద్యార్థిలో పెంపొందిస్తుందట. భావ వ్యక్తీకరణ నైపుణ్యం అనేది ఎలా పెంపొందించబడుతుంది ఈ పద్ధతి ద్వారా? అసలు ఆ స్కోప్ ఎక్కడుంది ఈ ప్రాసెస్ లో, లేదా ఆ స్టెప్స్ ఆధారంగా అటువంటి ప్రాసెస్, అటువంటి స్కోప్ ఎక్కడైనా ఉందా? ఎనీవన్? సార్ అంటే మామూలుగా ఇప్పుడు ఆన్సర్ అనేది వచ్చాక చిల్డ్రన్ లో ఎస్ ఐ ఫైండ్ ఇట్ అని ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, అది భావ వ్యక్తీకరణ ఉపయోగపడుతుంది. ఇంకా అంటే ఫ్రీగా తన ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఎక్కడ కలుగుతుందంటే ఇక్కడ మనం ఫార్మింగ్ టెంటేటివ్ హైపోథసిస్ లో కానీ, అనాలిసిస్ లో కానీ, అలాగే టెస్టింగ్ హైపోథసిస్ లో కానీ విద్యార్థికి ఎక్స్ప్రెషన్, వెరీ పర్టికులర్ గా ఫార్మింగ్ టెంటేటివ్ హైపోథసిస్ లో విద్యార్థికి ఎక్స్ప్రెషన్ అంటే ఊహా పరిష్కార మార్గాల్ని విద్యార్థి ఆ చెప్పే సందర్భంలో విద్యార్థి ఈ సమస్యని ఈ రకంగా సాధించవచ్చు, లేదా ఈ రకంగా సాధించవచ్చు, లేదా ఈ 3 రకాలుగా సమస్యను సాధించేటువంటి అవకాశం ఉంది అని తన యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేయటం అనేది, ఆ స్కోప్ అనేది 3 స్టెప్ లో ఉంది. కాబట్టి ఈ పాయింట్ ద్వారా మనం విద్యార్థిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించబడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే సమస్య యొక్క సాధన పూర్తయిన తర్వాత, దానికి పరిష్కారం లభించిన తర్వాత, ఆ పరిష్కారాన్ని విద్యార్థి వెరిఫై చేసుకున్న తర్వాత అప్లై చేసే సందర్భంలో అప్పుడు కూడా విద్యార్థి తనలో ఉన్నటువంటి భావాల్ని సులభంగా వ్యక్తీకరించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆ సమస్య శ్రీవల్లి చెప్పినట్లుగా ఆ సమస్య సాధన ద్వారా విద్యార్థి పొందేటువంటి ఆ జాయ్ఫుల్నెస్ కానీ, దాని ద్వారా కూడా విద్యార్థి స్వేచ్ఛగా, ఆనందంగా తన భావాల్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. The children learns how to act in new situation. అంటే కొత్త సందర్భాల్లో ఏ విధంగా మనం యాక్ట్ చేయాలి అంటే, లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి విషయంలో నైపుణ్యాన్ని, ఎబిలిటీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్ డెవలప్స్ గ్రూప్ ఫీలింగ్ వైల్ వర్కింగ్ టుగెదర్. అంటే సమస్యలు సాధించే క్రమంలో కలిసి టీం వర్క్ చేసినట్లయితే ఆ గ్రూప్ ఫీలింగ్ కూడా విద్యార్థిలో జట్టు తత్వం అనేటువంటి లక్షణం కూడా పెంపొందించబడుతుంది.
ఇట్ హెల్ప్స్ టు వెరిఫై అన్ ఒపీనియన్ అండ్ సాటిస్ఫై క్యూరియాసిటీ. సో మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో సమస్య ఏ విధంగా ఉండాలంటే విద్యార్థిలో క్యూరియాసిటీ డెవలప్ చేసేలాగా, ఇంట్రెస్ట్ డెవలప్ చేసేలాగా, ఛాలెంజ్ డెవలప్ చేసేలాగా, ఛాలెంజ్గా ఫీల్ అయ్యేలాగా ఉండాలని చెప్పుకున్నాం సమస్య. సో దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా తనలో ఉన్నటువంటి క్యూరియాసిటీని సాటిస్ఫై చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఈ పద్ధతి ద్వారా కలుగుతుంది. లెర్నింగ్ బికమ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజ్ ఈజీలీ అసిమిలేటెడ్ యాజ్ ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ. అంటే విద్యార్థి తనంతట తానే సమస్య యొక్క పరిష్కారాన్ని యాక్టివిటీ చేయటం ద్వారా, అది మెంటల్ యాక్టివిటీ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనే దానికి స్కోప్ తక్కువ ఉంది, మెంటల్ యాక్టివిటీకే ఎక్కువ అవకాశం ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ దాంట్లో. సో దాని ద్వారా విద్యార్థి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేసుకునే అవకాశం కలుగుతుంది. టీచర్స్ బికేమ్ ఫెమిలియర్ విత్ ద పీపుల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రీవియస్ మెథడ్స్ లో దీన్ని ఎలా చెప్పామంటే టీచర్ స్టూడెంట్ రిలేషన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, డెవలప్ అవుతాయి అని చెప్పుకున్నాం. ప్రతి మెథడ్లోనూ టీచర్ స్టూడెంట్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి, అలాగే స్ట్రెంగ్తన్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని ఇంకొక సెంటెన్స్ రాసేటప్పుడు వేరే ఫామ్ లో రాయటం జరిగింది. సో టీచర్స్ బికేమ్ ఫెమిలియర్ విత్ ది హిస్ పీపుల్స్. విద్యార్థి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో బాగా ఫెమిలియర్, ర్యాపోర్ట్ బాగా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇట్ డెవలప్స్ అనలైటికల్, క్రిటికల్ థింకింగ్ అండ్ జనరలైజేషన్ ఎబిలిటీస్ ఆఫ్ ది చైల్డ్. సో విద్యార్థుల్లో ఇటువంటి మానసిక సామర్థ్యాలని అనాలిసిస్ పవర్ కానీ, క్రిటికల్ థింకింగ్ పవర్ కానీ, లాజికల్ థింకింగ్ పవర్ కానీ, జనరలైజేషన్ పవర్ కానీ వీటిని డెవలప్ చేసే అవకాశం ఈ సమస్య పరిష్కార పద్ధతికి ఉందని చెప్పవచ్చు. దిస్ మెథడ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ డిసిప్లైన్ ఇన్ ద క్లాస్లో డిసిప్లైన్ కూడా డెవలప్ చేస్తుంది. సో ఉందా స్కోప్, ఉందా డిసిప్లైన్ డెవలప్ చేసే స్కోప్? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే విద్యార్థి సమస్యని విశ్లేషణ చేయటంలో, పరిష్కార మార్గాలు తెలుసుకోవటంలో, వాటిని టెస్ట్ చేయటంలో, సొల్యూషన్ రాబట్టడంలో, వచ్చిన తర్వాత వెరిఫై చేయటంలో కంటిన్యూస్ గా బిజీగా ఉంటాడు. టీచర్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. టీచర్ స్టూడెంట్స్ కావాల్సినటువంటి సపోర్ట్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడు, డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఇంకా ఇండిసిప్లిన్ అనే దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ లేదు. ఇట్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్ బోల్డ్లీ అండ్ టు డీల్ విత్ ఇట్ ఇన్ ఏ సైంటిఫిక్ అప్రోచ్. అంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని శాస్త్రీయ పద్ధతుల్లో సమస్యల్ని సాధించేటువంటి నైపుణ్యాన్ని ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. సో ఇవి ప్రధానమైన మెరిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాయవలసిన వచ్చినప్పుడు నేను మీకు ఇక్కడ ఇచ్చినటువంటి నోట్స్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ కానీ, లేదా డిస్కషన్ లో వచ్చిన పాయింట్సే కాకుండా ఇంకా మీరు అప్లై చేసి కామన్ గా ఉండేటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా దీంట్లో యాడ్ చేసి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ డిమెరిట్స్. దిస్ మెథడ్ ఈజ్ క్వైట్ టైమ్ కన్జ్యూమింగ్. ఓకే, మనం చెప్పుకున్నట్లుగా ప్రతి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అది లెంగ్తీ మెథడ్, టైమ్ కన్జ్యూమింగ్ మెథడ్, లెబోరియస్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఇది డిమెరిట్ అయినా సరే తప్పనిసరిగా ఈ పద్ధతులను ఉపయోగించాలి. ఎందుకంటే ఈ డిమెరిట్స్ కంటే కూడా మెరిట్స్ యొక్క స్ట్రెంగ్త్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ యూజువల్లీ నాట్ రికమెండెడ్ ఫర్ లోయర్ క్లాసెస్. అంటే లోయర్ క్లాస్ లో పిల్లల మీద ఎక్కువ స్ట్రైన్, విద్యార్థి ఇక్కడ లాజికల్ గా థింక్ చేయాలి, క్రియేటివ్ గా థింక్ చేయాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భంలో. కాబట్టి విద్యార్థి మీద ఎక్కువ స్ట్రెయిన్ పడే అవకాశం ఉంది. కాబట్టి లోయర్ లెవెల్లో ఇలాంటి పద్ధతిని సమస్యలు సాధించడం కోసం ఉపయోగించకూడదు. నెక్స్ట్, టెక్స్ట్ బుక్స్ do not provide enough help to apply this method because such books are usually written in traditional way. అంటే సాధారణంగా స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ అన్నిట్లోనూ ఇటువంటి డిమెరిట్ మనం డిస్కస్ చేస్తున్నాం. పాఠ్యపుస్తకాలు ఈ పద్ధతిని అనుసరించి రాయబడి ఉండలేదు అని అనాలిసిస్ మెథడ్లో చెప్పుకున్నాం. టెక్స్ట్ బుక్స్ ఏ పద్ధతిలో రైట్ చేయబడి ఉంటాయని చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? టెక్స్ట్ బుక్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ కానీ, థియరమ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్లో ప్రాబ్లమ్స్, థియరమ్స్ రాసే సందర్భంలో ఏ మెథడ్ని ఆధారంగా చేసుకుని టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ రాయడం జరుగుతుంది. థియరమ్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ. ఎనీవన్?
లెక్చర్ మెథడ్ సార్. అవును సార్ స్టూడెంట్ సెంటర్ మేడం. కాదు, మెథడ్ ఏంటి? మెథడ్ ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ఒక మెథడ్ని ఉపయోగించి టెక్స్ట్ బుక్ రైటింగ్ అంతా కూడా ఉంటుంది, మ్యాథమెటిక్స్ పర్టికులర్. డిడక్టివ్ మెథడ్ సార్. కొంచెం దగ్గరకు వచ్చే డిడక్టివ్ కాదు, సాధారణంగా సింథటిక్ మెథడ్ లో ఉంటాయి ప్రూఫ్లన్నీ. మీరు గమనించినట్లయితే ఎగ్జాంపుల్ కానీ అన్ని కూడా సింథటిక్ మెథడ్ అంటే సిస్టమేటిక్ గా ప్రొసీజర్ లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దీంట్లో డిమెరిట్ ఏంటంటే సమస్య పరిష్కార పద్ధతి ఉపయోగించి టెక్స్ట్ బుక్ రాయబడి ఉండట్లేదు అనేది కూడా ఒక డిమెరిట్ గా చెప్పుకోవచ్చు. లాజికల్ థింకింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెథడ్, దేర్ ఫోర్ ఫిజికల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ టోటల్లీ నెగ్లెక్టెడ్. సో ఇక్కడ ఏదో డిమెరిట్ చెప్పాలనే ఉద్దేశంతో చెప్పుకోవడం, దీని ఒక పాయింట్ గా మనం చెప్పడం జరుగుతుంది. కానీ అంటే లాజికల్ థింకింగే దీంట్లో ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీకి చాలా తక్కువ ఉంది అనేది ఇక్కడ ఒక డిమెరిట్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ మెథడ్ను ఉపయోగించే సందర్భంలో విద్యార్థి ఎప్పుడు సమస్యను సాధించే సందర్భంలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. అంటే ల్యాబొరేటరీలోకి వెళ్ళి ఏదన్నా ప్రయోగం చేయటం కానీ, ఎక్స్పెరిమెంట్ చేయటం కానీ, డెమాన్స్ట్రేషన్ చేయటం కానీ అలా చేయటం అనేది దీంట్లో ఉండదు. సమస్యని లాజికల్ గా ఆలోచించి సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఆ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది అనేది ఒక డిమెరిట్. టు ఫాలో దిస్ మెథడ్ టాలెంటెడ్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఇది మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా అనాలిసిస్ మెథడ్ లో కూడా అందరు టీచర్స్ అందరు స్టూడెంట్స్ ఈ పద్ధతిని ఇష్టపడరు అన్నాం. హ్యూరిస్టిక్ మెథడ్ లో కూడా అందరు టీచర్స్ అందరు స్టూడెంట్స్ ఈ పద్ధతిని ఇష్టపడరు అన్నాం. కారణం ఏంటి? ఈ పద్ధతి కూడా అందరూ టీచర్స్ ఇష్టపడకపోవటానికి లేదా టాలెంటెడ్ టీచర్సే కావాలంటానికి కారణం ఏంటి? సో ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది ఇన్బిల్ట్ ఆ టీచర్ కూడా ఉండాలి. టీచరు ఇచ్చినటువంటి సమస్యని ఆలోచించే విధంగా, సాధన కోసం ఆలోచించే విధంగా విద్యార్థిని డ్రైవ్ చేయాలి, విద్యార్థికి గైడెన్స్ ఇవ్వాలి. అవసరమైన సందర్భంలో థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ని పోజ్ చేయాలి, ప్రీవియస్ నాలెడ్జ్ రీకాల్ చేయడం కోసం కానివ్వండి, ఆ సొల్యూషన్ ని ఐడెంటిఫై చేయడం కోసం కానివ్వండి, ఆ ఇంట్యూషన్ కోసం కానివ్వండి. కాబట్టి అలాంటి టాలెంటెడ్ టీచర్స్ ఉంటేనే ఈ మెథడ్ సక్సెస్ అవుతుంది. టు ఫాలో దిస్ మెథడ్ టాలెంట్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్వేస్ డౌట్ ఆఫ్ డ్రాయింగ్ రాంగ్ కంక్లూజన్స్. సో సరైన విధానంలో ఈ పద్ధతిలో సమస్య పరిష్కారానికి విద్యార్థి ప్రయత్నం చేయనట్లయితే లేదా ఉపాధ్యాయుడి గైడెన్స్ ఇవ్వనట్లయితే రాంగ్ కంక్లూజన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి ఓకే నెగ్లిజిబుల్ మెరిట్స్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ దీస్ ఆర్ ది డిమెరిట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో ఇది సమస్య పరిష్కార పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో అయితే ఈ యూనిట్ లో ఇంకో 2 చిన్న కాన్సెప్ట్స్ మిగిలి ఉన్నాయి. అవి నెక్స్ట్ మండే క్లాస్ లో డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యూనిట్ కి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేమ్మా? ఓకే, సో ఎప్పటిలాగానే మీరు చాట్ బాక్స్ లో మీ నేమ్స్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అప్పుడు 1 by 1 లీవ్ అవ్వండి. తర్వాత నిన్న ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, ఎవరైనా చేశారా? చేసాం సార్, గ్రూప్ లో పెట్టాం. కొంతమంది గ్రూప్ లో పెట్టారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేసి గ్రూప్ లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, 1 by 1 మీరు మీ నేమ్ చాట్ బాక్స్ లో టైప్ చేసి మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. మధ్యలో మన గోపి సార్ ఏమన్నా జాయిన్ అయ్యారా మీటింగ్ లో? లీడియా, ఆర్ యు దేర్ ఆన్ ద లైన్? పిడుగురాళ్ళు కదా? పిడుగురాళ్ళేనా? కాదు సార్, నర్సాపురం. నువ్వు నర్సాపురం కదా? షేబా కదా పిడుగురాళ్ళ? ఓకే, ఉందా షేబా? లెఫ్ట్ అయిందా? లెఫ్ట్ అయింది సార్. ఓకే ఓకే ఓకే. శ్రీవిద్య? శ్రీవిద్య
అమ్మా నువ్వు ఎక్కడరా? నాది ఇక్కడే సార్, వడిసలేదు సార్. వడిసిలేరా? ఓకే ఓకే. ఎస్. మీ ఫాదర్ ఏం చేస్తారా? ఫార్మర్ సార్. మీ ఫాదర్ అమ్మా? ఫార్మర్ సార్. ఫార్మరా? ఏంటి Yes. పేరు? పప్పు వెంకటేశ్వరరావు. ఓకే ఓకే రైట్ రైట్. ఓకే అందరూ టైప్ చేశారా? చేస్తాం సార్. ఓకే అమ్మా ఓకే రైట్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. సార్